నమస్తే నేను బిందు వెల్కమ్ టు భారత్ టుడే. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత పీజీ లెవెల్లో జాబ్ ఓరియంటెడ్ మేనేజ్మెంట్ కోర్సెస్ మంచి డిమాండ్ ఏర్పడింది. డిగ్రీ కోర్సెస్తో పాటు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంజనీరింగ్, డెంటల్, ఫార్మసీ, ఏవియేషన్, అగ్రికల్చర్ మొదలగు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సైతం ఎక్కువగా బిజినెస్ స్కూల్స్ ఆఫర్ చేసే పీజీడీఎం కోర్సును సెలెక్ట్ చేసుకుంటున్నారు. రెగ్యులర్ ఎంబీఏకు బిజినెస్ స్కూల్స్లోని పీజీడీఎంకు కోర్సు రికగ్నైజేషన్, కోర్సు కరికులం, స్పెషలైజేషన్, టీచింగ్ మెథడాలజీలో ఎటువంటి తేడా ఉంది? అసలు పీజీడీఎం పూర్తి చేసిన తర్వాత ఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? అలాగే ఇండియాలోని టాప్ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే ఎలిజిబిలిటీ, అడ్మిషన్ ప్రొసీజర్ లాంటి విషయాలపై విద్యార్థులకు సూచనలు మరియు సలహాలు ఇచ్చేందుకు సౌత్ ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీగా గుర్తింపు పొందిన మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మన ముందున్నారు. వారిని అడిగి ఎంబీఏకి సంబంధించి అలాగే పీజీడీఎంకి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే అండి. నమస్తే అండి. ముందుగా రాజశేఖర్ రెడ్డి గారు, ఎంబీఏ ఇంకా పీజీడీఎం ఈ రెండు కోర్సెస్కి సంబంధించి పీజీ లెవెల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అలాగే బిజినెస్ ఓరియంటెడ్ కూడా అలాంటిది, మరి రెగ్యులర్కి దీనికి తేడా ఏంటంటారు? ఎంబీఏ అండ్ పీజీడీఎం ప్రోగ్రామ్స్ తీసుకుంటే కనుక రెండు కూడా మేనేజ్మెంట్ కోర్సెస్ అండ్ మాస్టర్స్ లెవెల్లో, అండ్ బోత్ కోర్సెస్ కూడా ఇక్కడ బిజినెస్ ఓరియంటెడ్ కోర్సెస్. అయితే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్స్ కరికులం తీసుకున్నా కానివ్వండి, కోర్స్ యొక్క ఆబ్జెక్టివ్ అండ్ ఫోకస్ తీసుకున్నా, అలాగే ఈ కోర్స్ ఫీ స్ట్రక్చర్ తీసుకున్నా కానీ చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో వీటిల్లో మేజర్ డిఫరెన్స్ అనేది కోర్స్ కరికులంలో. ఇక్కడ మనం కోర్స్ కరికులం గురించి డిస్కస్ చేసే ముందు కూడా ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే కోర్స్ కరికులం కంటే ముందు కూడా మనం కాలేజెస్కున్న రికగ్నిషన్స్ అనేది బోత్ ఎంబీఏకు పీజీడీఎంకు ఉన్న రికగ్నిషన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎంబీఏ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఎంబీఏ కోర్స్ ఆఫర్ చేసే కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్, అండ్ ఇక్కడ డిగ్రీ అనేది యూనివర్సిటీ, అంటే ఇక్కడ పీజీ డిగ్రీ అనేది యూనివర్సిటీ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ పీజీడీఎం తీసుకుంటే కనుక పీజీడీఎం అనేది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, ఇవి పీజీడీఎం కోర్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. అండ్ ఈ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా ఏఐసిటీ అప్రూవల్ తోటి రన్ చేయబడతాయి అన్నమాట. అండ్ ఇక్కడ పీజీ డిప్లొమా డిగ్రీ అనేది ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అవార్డ్ చేస్తాయి. అక్కడ ఎంబీఏలో వచ్చేసి మనకు యూనివర్సిటీ పీజీ డిగ్రీ అనేది అవార్డ్ చేస్తుంది. ఇక్కడ పీజీడీఎంలో వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇక్కడ పీజీ డిప్లొమా డిగ్రీ అనేది అవార్డ్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం కోర్స్ కరికులం విషయానికి వస్తే కనుక కోర్స్ కరికులంలో ఇక్కడ చాలా చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట ఎంబీఏలో పీజీడీఎంకు వస్తే. సో ముందుగా ఎంబీఏ తీసుకుంటే కనుక ఎంబీఏలో ఇక్కడ ఇది యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ కాబట్టి ఎంబీఏ కోర్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీ ఏదైతే సిలబస్ అనేది డిజైన్ చేసి ఉంటుందో ఆ సిలబస్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ యూనివర్సిటీ సిలబస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒక యూనివర్సిటీకి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇక్కడ అఫిలియేట్ అయి ఉంటాయి. సో ఇక్కడ కోర్స్ సిలబస్ అనేది చేంజెస్ అనేది చాలా తక్కువగా జరుగుతుంటాయని చెప్పొచ్చు అనమాట. మనం ఇప్పుడు లాస్ట్ ఒక 10 years నుండి మనం ట్రెండ్ తీసుకుంటే కనుక యూనివర్సిటీ లెవెల్లో ఎంబీఏ ప్రోగ్రామ్స్కి వచ్చేసి అంటే ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కానీ కోర్సులో చేంజెస్ ఆర్ మోడిఫికేషన్స్ అనేది చాలా రేర్గా చోటు చేసుకుంటున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇండస్ట్రీస్కు రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ చేంజెస్ జరగకపోవడం వలన ఇక్కడ స్టూడెంట్కు ఇండస్ట్రీకి చాలా గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అగైన్ ఈ గ్యాప్ ఫిలప్ చేయాలంటే స్టూడెంట్ ఒక ఇండస్ట్రీకి కానివ్వండి, కంపెనీకి కానివ్వండి రిక్రూట్ అయిన తర్వాత ఏదన్నా మళ్ళీ అక్కడ ఉన్న ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కు అనుగుణంగా మళ్ళీ ట్రైన్ అవ్వాల్సి వస్తుంది. అదే మనం ఇక్కడ పీజీడీఎం తీసుకుంటే కనుక ఇవన్నీ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అయినా కానీ ఏఐసిటీ అప్రూవల్తో రన్ చేయబడుతున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి పీజీడీఎం లెవెల్లో ఏదైతే కోర్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళు ఓన్గా సిలబస్ అనేది డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీకి తగ్గ విధంగా సిలబస్ కానివ్వండి, కరికులం కానివ్వండి ఇక్కడ వాళ్ళు డిజైన్ చేసుకొని డెవలప్ చేయడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. సో దీనివల్ల ఇక్కడ ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంబీఏతో కంపేర్ చేస్తే ఇక్కడ పీజీడీఎం విషయానికి వస్తే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఓన్ సిలబస్ డిజైన్ చేస్తుండడం వల్ల అలాగే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కు తగ్గ విధంగా ఇక్కడ సిలబస్ ఉండటం వలన స్టూడెంట్స్ ఈజీగా ప్లేస్ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి పీజీడీఎం కోర్స్ చేస్తే. అండ్ దీంతోపాటు మనం ఇప్పుడు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కానీ ఇప్పుడు ఇయర్ బై ఇయర్ అనేది వాస్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ టూల్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, అలాగే సాఫ్ట్వేర్స్ యూసేజ్ కానివ్వండి, అన్నిటిలో కూడా యూసేజ్ అంటే ఈ చేంజెస్ అనేది వేరీ అవుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ బై ఇయర్. సో ఆ చేంజెస్కి అనుగుణంగా ఇక్కడ కోర్స్ సిలబస్ లేకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇండస్ట్రీకి స్టూడెంట్కు క్రియేట్ అయ్యే గ్యాప్ అనేది ఎంబీఏలో ఉంటుంది. అదే పీజీడీఎంలో అనేది ఆ చేంజెస్ జరుగుతుండడం వలన ఇక్కడ స్టూడెంట్కు ఇండస్ట్రీకి గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో దీనివలన ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి పీజీడీఎం కోర్స్ ఎవరైతే చేస్తారో ఆ
ఆ స్టూడెంట్కు ఇక్కడ ప్లేస్మెంట్స్లో కానివ్వండి, జాబ్స్లో కానివ్వండి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ శాలరీ విషయానికి వస్తే కూడా, ఇక్కడ ప్యాకేజెస్ విషయానికి వస్తే కూడా ఎంబీఏ చేసిన స్టూడెంట్ కంటే కూడా పీజీడీఎం కంప్లీట్ చేసిన స్టూడెంట్కి ఇక్కడ ప్యాకేజెస్ అనేది ఎక్కువ ఆఫర్ చేస్తూ ఉంటారు. రైట్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. మేడం, హలో, నమస్కారం అండి. ఎస్, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎంబీఏ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను Yes, మేడం. మాట్లాడండి. సార్ చెప్పండి సార్. సార్, మా సిస్టరు ఎంఫార్మసీ చేసింది. ఓకే. ఇప్పుడు ఎంబీఏ చేయాలనుకుంటుంది సార్. అంటే ఎంబీఏ చేస్తే బాగుంటుందంటారా, పీజీడీఎం చేస్తే బాగుంటుందంటారా? రైట్ అండి. ఇప్పుడు అంటే ఈ రోజుల్లో మనం తీసుకుంటే కనుక ఒకప్పుడు ఎంబీఏ ప్రోగ్రామ్ చేయాలంటే ఎక్కువగా ఏవైతే జనరల్ డిగ్రీ కోర్సెస్ బీకామ్ కానివ్వండి, బీఏ కానివ్వండి, బీబీఏ ఇలాంటి కోర్సెస్ చేసిన స్టూడెంట్సే ఎక్కువగా ఈ ఎంబీఏ కోర్సెస్ అనేది సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఈవెన్ పీజీడీఎం వైపు కూడా అలాంటి స్టూడెంట్సే ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బీటెక్ చేసినా కానివ్వండి, అలాగే ఫార్మసీ కోర్సెస్ ఏవి చేసినా కానీ వాటిల్లో పీజీ అంటే ఫార్మసీ వాళ్ళు అయితే బీ ఫార్మసీ వాళ్ళు ఎం ఫార్మసీ చేసినా కానీ ఎం ఫార్మసీ తర్వాత కూడా ఆపర్చునిటీస్ అనేవి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ దట్టు ఇక్కడ ఇండస్ట్రీ ఓరియంటెడ్ సిలబస్ కాకపోవడం వల్ల ఇక్కడ స్టూడెంట్స్ అనేది చాలా ఛాలెంజెస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది జాబ్ విషయానికి వస్తే. అయితే ఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇక్కడ ఎంబీఏ కంటే కూడా పీజీడీఎంలో అయితే వాళ్ళకు అనుగుణంగా ఇక్కడ స్పెషలైజేషన్స్ అనేది ఎన్నో స్పెషలైజేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఫార్మసీ స్టూడెంట్స్ వచ్చేసి ఫార్మా మేనేజ్మెంట్ వైపు వెళ్ళొచ్చు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో. సో ఫార్మా మేనేజ్మెంట్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మంచి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట కోర్స్ కంప్లీషన్ తర్వాత. అలాగే రాజశేఖర రెడ్డి గారు, ఎంబీఏ పూర్తి చేసిన స్టూడెంట్స్కు పీజీ డిగ్రీ అవార్డ్ చేస్తూ ఉంటారు, అలాగే పీజీడీఎం చేసిన వాళ్ళకి పీజీ డిప్లొమా అవార్డ్ చేస్తుంటారు. ఈ రెండింటికి సేమ్ వాల్యూ ఉంటుందంటారా? రైట్ అండి. మనం ఇంతకుముందు ఈ డిఫరెన్సెస్ చెప్పుకునే దాంట్లో ఒక చిన్న పాయింట్ కూడా మిస్ అయ్యాము. ఇక్కడ కోర్స్ ఫోకస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కోర్స్ ఫోకస్ కానివ్వండి, కోర్స్ ఆబ్జెక్టివ్ కానివ్వండి. సో ఎంబీఏలో తీసుకుంటే కోర్స్ ఫోకస్ అండ్ కోర్స్ ఆబ్జెక్టివ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువగా మనము ఏ వీడియో డిస్కషన్స్, ఎక్స్పర్ట్స్ యొక్క వీడియో డిస్కషన్స్ తీసుకున్నా, ఎక్స్పర్ట్స్ యొక్క ఆన్లైన్ ఫామ్స్ తీసుకున్నా కానీ అక్కడ ఎక్కువగా మనకు వినపడేది ఏంటంటే ఎంబీఏ కోర్సులో ఎక్కువగా థియరిటికల్స్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అక్కడ. అంటే ప్రాక్టికల్స్ కంటే కూడా థియరిటికల్స్ మీదనే, ఇక్కడ థియరిటికల్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీదనే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదే పీజీడీఎం కోర్స్ తీసుకుంటే కనుక ఇక్కడ ఎక్కువగా ప్రాక్టికల్స్ మీదనే, అంటే ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఇక్కడ సిలబస్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది అండ్ డెవలప్మెంట్ అలాగే జరుగుతుంది కాబట్టి ప్రాక్టికల్స్కి ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ఇండస్ట్రియల్ టూర్స్ కానివ్వండి, ఇక్కడ ఇంటర్న్షిప్స్ కానివ్వండి ఎక్కువగా ఉంటాయి పీజీడీఎంలో. దీనివల్ల ఇక్కడ కోర్స్ ఫోకస్ అనేది ఇక్కడ పీజీడీఎంలో ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉండడం వల్ల ఎక్కువగా పీజీడీఎం వైపు స్టూడెంట్స్ మొగ్గు చూపుతూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి కోర్స్ వాలిడేషన్ గురించి వస్తే కనుక చాలామంది అనుకుంటుంటారు ఇక్కడ ఎంబీఏకి వచ్చేసి స్టూడెంట్కు పీజీ డిగ్రీ అవార్డ్ చేస్తున్నారు, అలాగే పీజీడీఎంకి అయితే కనుక పీజీ డిప్లొమా అవార్డ్ చేస్తున్నారు. సో డిప్లొమా అనేది నాట్ ఈక్వలెంట్ టు పీజీ డిగ్రీ అనేసి అనుకుంటుంటారు. బట్ ఇక్కడ రెండు కూడా 2 years ప్రోగ్రామ్సే అండి. సో ఇక ఎంబీఏ ఏదైతే ఉందో అది కూడా 2 year ప్రోగ్రామే అండ్ అగైన్ పీజీడీఎం ఏదైతే ఉందో కూడా 2 year ప్రోగ్రామే. బట్ ఇక్కడ ఏంటంటే కోర్స్ ఫోకస్ అనేది ఇక్కడ వేరియేషన్, కరికులం కానివ్వండి ఫోకస్ మాత్రమే డిఫరెన్స్. అండ్ రెండు డిగ్రీస్ కూడా ఏవైతే ఉన్నాయో పీజీ డిగ్రీ అయితేనేమి, పీజీ డిప్లొమా అయితేనేమి, రెండు కూడా ప్రతి గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏదైనా పిహెచ్డి వైపు, రీసెర్చ్ వైపు వెళ్ళాలన్నా కానీ రెండు కూడా ఈక్వల్ అయ్యండి. అంటే ఒక సింగిల్ వర్డ్లో ఏమని చెప్పొచ్చు అంటే బోత్ డిగ్రీస్ను డిఫరెంట్గా చూసే కంటే కూడా మేనేజ్మెంట్ కోర్సెస్ ఎట్ మాస్టర్స్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. రైట్, కాలర్ తీసుకుందాం. విజయవాడ నుంచి. ఎస్, కాల్ కట్ అయినట్లుంది. రాజశేఖర రెడ్డి గారు, పీజీడీఎంలో అడ్మిషన్ కొరకు స్టూడెంట్స్ ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందంట? రైట్, ఇక్కడ పీజీడీఎంలో ఏంటంటే ఫస్ట్ స్టెప్ స్టూడెంట్ పీజీడీఎం ఏదైనా ఒక కాలేజ్ కానివ్వండి ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ విషయానికి వస్తే పీజీడీఎంకు అయితే కనుక స్టూడెంట్ క్యాట్ కానీ, మ్యాట్ కానీ, జాట్ కానివ్వండి, అలాగే ఆత్మ అనేసి ఉంటుంది, అలాగే జీమ్యాట్ రాసిన కూడా కానివ్వండి ఇక్కడ వీళ్ళకు అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్తో పాటు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ కూడా ఇక్కడ ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది అంటే ఈ క్యాట్, మ్యాట్, జాట్ గురించి ఆల్రెడీ స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఏ టైంలో కండక్ట్ చేయబడుతున్నాయో వాటి నోటిఫికేషన్ ప్రకారంగా ఇవి అప్లై చేసి వాటిల్లో మంచి స్కోర్ చేయాల్సి ఉంటుంది అనమాట.
రైట్, అలాగే బిజినెస్ స్కూల్స్లో అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటారంటారు అదే పీజీడీఎంకి సంబంధించి? రైట్, అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ వచ్చేసి డిఫరెంట్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుంది. జనరల్గా తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ స్కూల్స్ వచ్చేసి ఇక్కడ అంటే ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన మెరిట్ తీసుకుంటే, అలాగే వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, దీంతోపాటు ఈ అకాడమిక్ పర్ఫార్మెన్స్ తర్వాత వీళ్ళ గ్రూప్ డిస్కషన్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూస్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అడ్మిషన్. అంటే స్టూడెంట్ ఎప్పుడైతే యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తాయో, ఆ అప్లికేషన్స్ టైంలో స్టూడెంట్ ఒక అకాడమిక్ డీటెయిల్స్తో పాటు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్స్ అనేది మొత్తాన్ని కేటగరైజ్ చేసి అనలైజ్ చేసి ఇక్కడ స్టూడెంట్ను వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్కి ఇన్వైట్ చేయబడుతుంది అనమాట. సో గ్రూప్ డిస్కషన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, అలాగే వాళ్ళ పర్సనల్ ఇంటర్వ్యూలో వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని స్టూడెంట్స్కు సీట్ కేటాయించబడుతుంది. వన్స్ సీట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత స్టూడెంట్ ఇక్కడ బీ స్కూల్స్కు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట, ఫీ అనేది వాళ్ళు ఇచ్చిన ఫీ స్ట్రక్చర్ ప్రకారం. ఓకే, కాలర్ తీసుకుందాం. విజయవాడ నుంచి సురేష్. నమస్తే అండి. నమస్తే అండి. సురేష్ గారు, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఎంటెక్లో మా బాబు కంప్యూటర్ సైన్స్ చేశాడు. కొంచెం గట్టి మాట్లాడతారా? ఎంటెక్లో మా బాబు కంప్యూటర్ సైన్స్ చేశాడు. మళ్ళీ దీని అంటే ఫ్యూచర్లో ఇంకా ఈ కోర్సు విషయంలో ఇంకేం చేస్తే బాగుంటుందని. రైట్, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేశారంటున్నారు మీ బాబు, అండ్ బీటెక్ రైట్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారంటున్నారు, అండ్ ఫ్యూచర్లో ఏ కోర్స్ చేస్తే బాగుంటుందనేసి అడుగుతున్నారు అండి. సో ఇక్కడ అంటే బీటెక్ చేసిన తర్వాత స్టూడెంట్కు ఒకవేళ ఏదైనా ఎంటెక్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, ఎంటెక్ ఆర్ ఎంఎస్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎంఎస్లో వాళ్ళకు అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా ప్రోగ్రామ్స్ ఉంటాయండి, అవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది పీజీడీఎంలో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అంటే కంప్యూటర్ సైన్స్ చేసిన స్టూడెంట్స్కు ఐటీ ఇండస్ట్రీ మేనేజ్మెంట్లో కూడా ఇక్కడ ఐటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీంతోపాటు ఇక్కడ స్టూడెంట్కు ఐటీ సెక్టార్ రిలవెంటెడ్గా ఉన్న ఏవైతే డేటా అనలిటిక్స్ కానివ్వండి, ఈవెన్ బిజినెస్ అనలిటిక్స్ వైపు కూడా స్టూడెంట్ అనేది మొగ్గు చూపొచ్చు. అండ్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండి. బట్ పీజీడీఎంలో ఈ స్పెషలైజేషన్స్ సెలెక్ట్ చేసుకొని చేస్తే కనుక మంచి ఫ్యూచర్ అనేది ఉంటుందండి. రైట్, ఈ స్పెషలైజేషన్స్ అంటున్నాక వీటిలో ప్రస్తుతం డిమాండ్ దేనికి ఉందంటారు? స్పెషలైజేషన్స్ తీసుకుంటే కనుక మనకు అంటే ట్రెడిషనల్ స్పెషలైజేషన్స్ అనేవి కొన్ని ఉన్నాయండి. లైక్ మార్కెటింగ్ కానివ్వండి, హెచ్ఆర్, ఫినాన్స్, ఇట్లాంటివన్నీ కూడా ట్రెడిషనల్ స్పెషలైజేషన్స్ అంటాం. అంటే ఇవి లాంగ్ బ్యాక్ నుండి జనరల్ ఎంబీఏలో ఉన్నాయి. అలాగే ఇక్కడ పీజీడీఎంలో కూడా ఈ ట్రెడిషనల్ స్పెషలైజేషన్స్ అనేవి ఉన్నాయి. వీటితో పాటు మనకు అడిషనల్గా ఇక్కడ పీజీడీఎంలో కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం ఇంతకుముందు చెప్పిన విధంగా ఐటీ సెక్టార్కు రిలవెంటెడ్గా ఉన్న స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఫార్మా వాళ్ళకు ఫార్మా మేనేజ్మెంట్ ఉన్నాయి. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వాళ్ళకు ఇక్కడ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేసి, ఇట్లా అంటే లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేసి ఇట్లా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంటే జనరల్ రెగ్యులర్ ఎంబీఏతో కంపేర్ చేస్తే కనుక పీజీడీఎంలో వ్యాస్ట్ స్పెషలైజేషన్స్ అనేది స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇంజనీరింగ్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, డెంటల్ కానివ్వండి, 3 కోర్సెస్ కాకుండా ఇంకా వేరే కోర్సెస్ కూడా చేసిన వాళ్ళు ఎక్కువ మంది పీజీడీఎం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దేనికంటారు? వాట్ ఈస్ ద స్పెసిఫిక్ రీజన్? ఇప్పుడు మనం తీసుకుంటే కనుక మనకు వచ్చిన కాల్స్లో కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి, అలాగే ఫార్మసీ నుండి, ఇట్లా అంటే ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఇట్లా ఏ ప్రొఫెషనల్ కోర్స్ చేసినా కానీ స్టూడెంట్ అగైన్ మళ్ళీ ఎంబీఏ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ. దీనికి రీజన్ ఏంటంటే ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కానీ ఇక్కడ స్టూడెంట్కు ఉన్న టెక్నికల్ నాలెడ్జ్తో పాటు కంపల్సరీ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ మీద కూడా అవగాహన అనేది ఎంతో అవసరం అండి. సో అందుకే ఇక్కడ ఏ కంపెనీ తీసుకున్నా కానీ వాళ్ళకున్న టెక్నికల్ నాలెడ్జ్తో పాటు ఈ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ మీద అవగాహన ఉన్న స్టూడెంట్స్కి అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఈ పీజీడీఎం ప్రోగ్రామ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు పీజీ లెవెల్లో అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులకైతేనేమి, ఫార్మసీ కంప్లీట్ చేసిన విద్యార్థులకేమి కానివ్వండి, వాళ్ళు ఏదైనా ఎంటెక్ కానివ్వండి, ఎంఎస్ కానివ్వండి, ఎంఫార్మసీ కానివ్వండి, ఇట్లాంటి కోర్సెస్ చేస్తే వాళ్ళకు ఆపర్చునిటీస్ అనేవి ఒక విధంగా చెప్పాలంటే కనుక బయట ఉన్న కాంపిటీషన్ ప్రకారం తీసుకుంటే కనుక చాలా తక్కువ అని చెప్పొచ్చు. అదే ఈ జాబ్ ఓరియంటెడ్ పీజీడీఎం వైపు స్టూడెంట్స్ వస్తే కనుక వాళ్ళకు ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అండ్ హెవీ ప్యాకేజెస్ అనేది అంటే జాబ్ ప్లేస్ అయిన తర్వాత కూడా మంచి ప్యాకేజెస్ ఉండడం వల్ల ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువగా పీజీడీఎం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. ఇంకోటి మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా పీజీడీఎంలో అయితే కనుక ఇండస్ట్రీకి తగ్గ స్కిల్స్ అనేది ఇక్కడ ట్రైన్ చేస్తున్నారు కాబట్టి కోర్స్ లెవెల్లోనే స్టూడెంట్ అడిషనల్గా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇండస్ట్రీలో రిక్రూట్ అయిన తర్వాత మళ్ళీ అడిషనల్గా ట్రైనింగ్ లేకుండా డే 1 నుండే ప్లేస్ అయినప్పటి నుండే ఇక్కడ వాళ్ళు జాబ్ రోల్లో ఎన్రోల్ అవ్వచ్చు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు, ఈ ఫీ స్ట్రక్చర్ అనేది బిజినెస్ స్కూల్స్లో ఎలా ఉంటుందంటారు?
ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఒక్కొక్క బీ స్కూల్ అనేది ఒక్కొక్క ఫీ, అంటే వాళ్ళ ఉన్న కోర్స్ కరికులం కానివ్వండి, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ బిజినెస్ స్కూల్స్ వచ్చేసి 4 lakhs నుండి 25 lakhs వరకు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది బిజినెస్ స్కూల్స్లో. సో ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ అంటే ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కానివ్వండి, కోర్స్ కరికులం ఇట్లాంటివి, స్పెషలైజేషన్ అయితేనేమి, ఇట్లాంటివన్నీ కూడా కేటగరైజేషన్లోకి తీసుకొని ఇక్కడ కోర్స్ ఫీ స్ట్రక్చర్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అలాగే ఒక మంచి బిజినెస్ స్కూల్ని ఎలా ఎంచుకోవాలంటారు మీరు? సో ఇక్కడ ఒక బిజినెస్ స్కూల్ ఎంచుకునే ముందు స్టూడెంట్ నాట్ ఓన్లీ బిజినెస్ స్కూల్ అండి, ఏదైనా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు స్టూడెంట్ వచ్చేసి ఒక టార్గెట్ అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ స్టక్ అయ్యేదే ఒక బిజినెస్ స్కూల్ కానివ్వండి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానివ్వండి సెలెక్ట్ చేసుకునే దగ్గరే స్టక్ అవుతూ ఉంటారు. జనరల్గా మనం తీసుకున్న ఏ కోర్సులైనా అది కామన్. సో ఇక్కడ దీనికి అనేక కారణాలు అనేవి ఉన్నాయండి. సో ఏదైనా ఇప్పుడు మనం బిజినెస్ స్కూల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు బిజినెస్ స్కూల్స్లో ఒక స్పెషలైజేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ అయితే వాళ్ళకు తగ్గ స్పెషలైజేషన్స్ ఏం అవైలబుల్ ఉన్నాయో అవి సెర్చ్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఆ స్పెషలైజేషన్కు తగ్గ ఆపర్చునిటీస్ ఏ స్టేట్లో ఉన్నాయి, అండ్ అలాగే ఏదైనా ఆ స్పెషలైజేషన్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూషన్స్లో మనం లాస్ట్ 3 years నుండి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ కోర్స్ కరికులం అనేది ఫాలో అవుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా స్టూడెంట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఫైనాన్షియల్గా కూడా స్టూడెంట్ అంటే కొన్ని కాలేజ్ ఇప్పుడు స్టూడెంట్కి వచ్చేసి ఒక మంచి బిజినెస్ స్కూల్ అంటే 20-25 lakhs మధ్యలో ఉన్న ఫీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ అతని ఫైనాన్షియల్ క్యాపబిలిటీ అనేది కూడా అదే రేంజ్లో ఉన్నప్పుడే ఆ ఇన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి ఈ కేటగరైజేషన్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని స్టూడెంట్ ఒక బీ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, తన ఫైనాన్షియల్ బడ్జెట్కు అనుగుణంగా సెలెక్ట్ చేసుకొని ఆ టార్గెట్ అనేది సెట్ చేసుకొని ఆ బీ స్కూల్కు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది రాయాలి, అప్లికేషన్స్ ఎప్పుడు ఇన్వైట్ చేస్తున్నారు, అండ్ అప్లికేషన్ అయిన తర్వాత ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది ఆ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ యొక్క వెబ్సైట్ అనేది రెగ్యులర్గా చెక్ చేస్తూ ఒక టార్గెట్ అనేది సెట్ చేసుకొని ఒక ఇన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి రైట్. మరో కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి నాగరాజు గారు, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రైట్, కాల్ కట్ అయినట్టుంది. రాజశేఖర రెడ్డి గారు, అలాగే బిజినెస్ స్కూల్లో ఒక అడ్మిషన్ పొందాలంటే సరైన ప్రాసెస్ ఏమన్నా ఉందంటారా? రైట్, బిజినెస్ స్కూల్స్లో అడ్మిషన్ పొందాలంటే అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాము. సో ఒక్కొక్క యూనివర్సిటీ వచ్చేసి ఒక్కొక్క టైంలో అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తాయి. మోస్ట్లీ సెషన్స్ అవుతాయి కనుక జూన్ 1st weekలో అట్లా స్టార్ట్ అయ్యాయి. మే ఎండింగ్ కొన్ని స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని జూన్ 1st weekలోనే స్టార్ట్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఈ COVID-19 ఇష్యూ వల్ల ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కొంచెం ఒక 2-3 months డిలేగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కోర్స్ కరికులంలో కానివ్వండి, వే ఆఫ్ టీచింగ్లో కానివ్వండి, టీచింగ్ మెథడాలజీలో కానివ్వండి చాలా చేంజెస్ అనేది చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి యూనివర్సిటీ డెసిషన్ కంటే కూడా వీళ్ళ ఓన్ డెసిషన్ మీదనే వీళ్ళు డిపెండ్ అవుతారు కాబట్టి సో ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఈ సెమిస్టర్ లేదా ట్రైమిస్టర్ కరికులంలో కానివ్వండి, అంటే వీళ్ళు ఓన్గా చేంజెస్ చేసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అనుగుణంగా డిజైన్ చేసి త్వరలోనే నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో వన్స్ నోటిఫికేషన్ ఒక యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత వీళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన స్కోరింగ్ కానివ్వండి, గ్రూప్ డిస్కషన్స్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, పర్సనల్ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్, ఇట్లాంటివన్నీ తీసుకొని వీళ్ళకు అడ్మిషన్ అనేది కేటాయించబడుతుందండి. రైట్, మరో కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి నాగరాజు. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? హలో సార్. హలో, చెప్పండి నాగరాజు గారు. సార్ నేను మా బ్రదర్ గురించి మాట్లాడుకున్నాను సార్. ఇది ఓకే, చెప్పండి సార్. ఎంఎస్ చేయాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఓకే, బీటెక్ అయిపోయింది ప్రస్తుతం. ఓకే, అదే యూఎస్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా సార్? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కదా, అదే దాని గురించే సార్. అంటే తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అక్కడ? రైట్ అండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ అయిపోయింది, యూఎస్లో కానివ్వండి అబ్రాడ్లో ఎంఎస్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ వల్ల బయట ఎట్లా ఉంటుంది అనేసి అడుగుతున్నారు. సో ఇది వ్యూవర్స్ కూడా హెల్ప్ అయ్యే క్వశ్చన్ అండి. సో ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ వల్ల ఆల్రెడీ మనకు అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానివ్వండి అన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి స్టాప్ అయి ఉన్నాయి. సో అంటే వన్స్ లాక్డౌన్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది, అండ్ యూఎస్లో కూడా అంటే అదర్ కంట్రీస్ నుండి వచ్చే స్టూడెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాయి అనేది కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఎక్కువగా స్టూడెంట్స్ వచ్చేసి అంటే బీటెక్ అయిపోయిన తర్వాత అయితేనేమివ్వండి, ఏదైనా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎనీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత మాస్టర్స్కు స్టూడెంట్స్ అదర్ కంట్రీస్ అనేది ప్రిఫర్ చేయడానికి ఇక్కడ ఒకటే ఒక రీజన్ ఏంటంటే మేజర్గా చెప్పుకునేది మన ఇండియాలో వచ్చేసి థియరిటికల్స్కి అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అలాగే అబ్రాడ్లో అయితే కనుక ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఎడ్యుకేషన్ ఉంటుంది,
ఉంటుంది అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఎడ్యుకేషన్ ఉండడం వలన ఆపర్చునిటీస్ అనేది కంపెనీస్లో ఈజీగా ప్లేస్ అవ్వచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఎక్కువగా స్టూడెంట్స్ అనేది అబ్రాడ్ కంట్రీస్ వైపు మొగ్గు చూపుతుంటారు. దీంతోపాటు అబ్రాడ్ వెళ్తే కమ్యూనికేషన్ కూడా డెవలప్ అవుతుంది అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో ఎక్కువ వెళ్తారు. అయితే ఇక్కడ మనం రెగ్యులర్ ఎంబీఏతో తీసుకుంటే కనుక పీజీడిఎంలో ప్రాక్టికల్ ఓరియంటెడ్గానే ఇక్కడ కోర్స్ అనేది టీచ్ చేయబడుతుంది. అండ్ దీంతోపాటు స్టూడెంట్స్కు అంటే స్టూడెంట్ను రిక్రూట్ చేసుకునే ముందు గ్రూప్ డిస్కషన్లో పర్సనల్ ఇంటర్వ్యూలో స్టూడెంట్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి వీళ్ళకు ఈ 2 years ప్రోగ్రాంలో వాళ్ళను కమ్యూనికేషన్ పరంగా కూడా డెవలప్ చేయడం అంటే స్టూడెంట్ను ఇండివిజువల్గా డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడించడం కానివ్వండి, వాళ్ళని ఈవెన్ ఇండస్ట్రియల్ టూర్స్ కానివ్వండి, ట్రిప్స్ కానివ్వండి వెళ్ళినప్పుడు వాళ్ళకు అంటే ఒక టాపిక్స్ మీద డిస్కస్ చేయడానికి అవగాహన అనేది వాళ్ళకు ఛాన్స్ అనేది ఇవ్వడం వలన ఇక్కడ స్టూడెంట్ ఈవెన్ కమ్యూనికేషన్ పరంగా కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పీజీడిఎంలో. అందుకే దీనివల్లనే పీజీడిఎం కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఏ బిజినెస్ స్కూల్లో తీసుకున్నా కానీ ఎక్కువగా ప్లేస్ అవుతూ ఉంటారు. సో ఇటువంటి అడ్వాంటేజెస్ ఇక్కడే పీజీడిఎంలో ఉన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లో మన ఇండియాలోనే ఇంకా ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పీజీడిఎంలో ఏదైనా ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేసుకోవడం కూడా బెటర్గానే ఉంటుంది. రైట్. అలాగే అబ్రాడ్లో ఎంబీఏకు సంబంధించి ఇండియాలో పీజీడిఎంకి సంబంధించి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందంటారు? సో అదే అండి, మనము ఇప్పుడు అబ్రాడ్లో తీసుకుంటే కనుక ఎక్కువ అక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది కోర్స్ అనేది అండ్ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఎక్కువగా పిల్లలు వెళ్తూ ఉంటారు అబ్రాడ్కి. సో అటువంటి ఏవైతే ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవి ఇప్పుడు పీజీడిఎంలో అనేది ఒక విధంగా చెప్పాలంటే ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో దీనివల్ల ఈ డిఫరెన్సెస్ అనేది రెండింటికి ఒక కోర్స్ కరికులంలోనూ టీచింగ్ మెథడాలజీలోనే వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఈ వేరియేషన్ అనేది ఇక్కడ పీజీడిఎం కోర్స్ ఇక్కడ ఫిలప్ చేస్తుంది కాబట్టి స్టూడెంట్స్ ఇండియాలోనే ఇక్కడ పీజీడిఎం ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అలాగే ఐఏఎమ్స్తో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ బిజినెస్ స్కూల్స్లో స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? రైట్. ఇప్పుడు మనం తీసుకుంటే కనుక ఈ బిజినెస్ స్కూల్స్లో ఐఏఎమ్స్ను పియనీర్స్ అంటాం మనం. ఎందుకంటే ఇక్కడ ఐఏఎమ్స్ అనేది ఏదైతే పీజీ డిప్లొమా అవార్డ్ చేస్తున్నాయో ఐఏఎమ్స్ అనేది ఈ పీజీ డిప్లొమా అవార్డ్ చేసే ఐఏఎమ్స్ అనేది మనం ఇక్కడ టాప్ మోస్ట్ బిజినెస్ స్కూల్స్గా మనము చెప్తూ ఉంటాం. అండ్ స్టూడెంట్స్ మోస్ట్ అంటే ప్రియారిటీ కూడా వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ కూడా ఐఏఎమ్స్ వాళ్ళ వైపే టార్గెట్ చేస్తూ ఉంటారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్. సో ఎడ్యుకేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఐఏఎమ్స్ ఎలాగైతే పీజీ డిప్లొమా అవార్డ్ చేసాయో అంటే ఇప్పుడు రీసెంట్గా అయితే ఐఏఎం యాక్ట్ తర్వాత 2018లో గవర్నమెంట్ ఐఏఎం యాక్ట్ తర్వాత నుండి వాళ్ళు కూడా డిగ్రీ అనేది అవార్డ్ చేస్తున్నారు. అంతకుముందు పీజీ డిప్లొమానే అవార్డ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ కోచింగ్ అంటే ఇక్కడ ఏదైతే కోర్స్ కరికులం ఉందో ఇక్కడ పీజీడిఎమ్స్లో ఓకే సో ఏదైతే కోర్స్ కరికులం ఉందో అక్కడ ఐఏఎమ్స్లో ఏదైతే ఫాలో అవుతున్నారో సేమ్ మెథడాలజీ అనేది ఇక్కడ బిజినెస్ స్కూల్స్లో కూడా టాప్ బిజినెస్ స్కూల్స్లో ఫాలో అవుతూ ఉంటారనమాట. సో డిఫరెన్స్ విషయానికి వస్తే కనుక ఒక విధంగా చెప్పాలంటే కోర్స్ కరికులంలో కానివ్వండి, కోర్స్ ఫోకస్లో కానివ్వండి చాలా తక్కువ ఉంటుందనే చెప్పొచ్చు. ఈవెన్ స్పెషలైజేషన్స్ కూడా అక్కడ ఐఏఎమ్స్లో ఎటువంటి స్పెషలైజేషన్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయో అంతకు మించి స్పెషలైజేషన్స్ అనేవి ఇక్కడ మనకు బిజినెస్ స్కూల్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ 2020 ఇంకా 21 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎటువంటి చేంజెస్ చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తాయంట? రైట్ అండి. ప్రజెంట్ ఈ కోవిడ్-19 వైరస్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో ప్రజెంట్ దీనివల్ల ఎడ్యుకేషన్ ప్యాటర్న్లోనే నాట్ ఓన్లీ ఇన్ ఎంబీఆర్ పీజీడిఎం ప్రోగ్రామ్స్ అండి ప్రతి ప్రోగ్రాంలో కూడా చాలా వరకు చేంజెస్ అనేది చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సెమిస్టర్ అనేది అంటే ఎక్కువగా కోర్సెస్ పీజీ లెవెల్లో అవుతాయి కనుక ఈవెన్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ఈ రోజుల్లో సెమిస్టర్ వైజ్గా ఇక్కడ కోర్స్ అనేది ఉంటుంది. సో సెమిస్టర్స్ అనేది డిలేగా స్టార్ట్ అవ్వడం అవుతేనేమి కానివ్వండి, అలాగే వీళ్ళు సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అపియర్ అవ్వాలన్నా కానీ ఇక్కడ గ్రూప్ గ్యాదరింగ్ అనేది అవుతుంది. సో దీనివల్ల ఎక్కువగా ఆన్లైన్ మెథడాలజీకి అంటే ఆన్లైన్ టీచింగ్ కానివ్వండి, ఆన్లైన్ మెథడాలజీకి అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దట్ టు పీజీడిఎం కోర్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి దీని మీద అంటే వర్కౌట్ చేసి ఇక్కడ ఆన్లైన్కి అనేది అనుగుణంగా ఎలాగైతే ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి ఈ ఇష్యూ ఇలాగే కంటిన్యూ అవుతే కనుక చేంజెస్ తీసుకొచ్చే అవకాశాలు అనేది ఉంటాయి అన్నమాట. రైట్. మరో కాలర్ ఉన్నారు విశాఖపట్నం నుంచి రాజు. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రాజు గారు? హలో. ఎస్, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, నేను బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు మా తమ్ముడు. ఓకే, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ పూర్తి చేశారు. ఏబిఎం కోర్స్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ తెలుసుకోవాలనుకుంటున్నాను. రైట్ అండి. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వచ్చేసి పీజీడిఎంలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. సో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్కి ఏంటంటే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ పరంగా ఏంటంటే మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. సో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కు ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ఇక్కడ పీజీడిఎంలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తే కనుక మంచి ప్యాకేజెస్తో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మనకు చాలా ఇండియాలో నెంబర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. దీంతోపాటు
పాటు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే మనకు ఎనిమల్ హస్బెండరీ వైపు కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్లో అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్లో ఎన్నో ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో మంచి ప్యాకేజ్ తోటి సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది స్టూడెంట్కి ఉంటుంది. సో బీఎస్సీ అగ్రికల్చర్తో ఎడ్యుకేషన్ ఆపకుండా స్టూడెంట్ ఇక్కడ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే కనుక వాళ్ళకు అంటే జాబ్ ప్రమోషన్స్ పరంగా కానివ్వండి, ఇక్కడ ప్యాకేజ్ పరంగా కానివ్వండి, మంచి అవకాశాలు అనేది ఉంటాయండి. రైట్, ఫైనల్గా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంబంధించి మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా? రైట్, మేము ఇక్కడ అంటే స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే అండి, ఇప్పుడు పీజీడిఎం కోర్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఈ స్టూడెంట్కు మా దగ్గర ఉన్న అంటే ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో ఈ కోర్స్ పైన ఒక అవగాహన అనేది కల్పించడంతో పాటు ఈ కోర్సులో ఏ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మీకున్న ఫైనాన్షియల్ అంటే ఏదైతే క్యాపబిలిటీ ఉందో ఆ క్యాపబిలిటీలో మంచి బిజినెస్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి. సో ఒక బిజినెస్ స్కూల్ కానివ్వండి, ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనము జనరల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్కు తీసుకుంటే బెంగళూరు అనేది ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఏదైనా ఐటీ రిలవెంటెడ్గా ఇప్పుడు ఎక్కడైనా ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు బెంగళూరు స్టేట్లో ఉన్న బిజినెస్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపబిలిటీలో, ఇవన్నీ గైడ్ చేసి ఇక్కడ స్టూడెంట్స్కి అనేది అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వబడుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు పీజీడిఎం వైపు మొగ్గు చూపుతున్నారో వాళ్ళు ఒక్కసారి మా ఆఫీస్ను అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవుతే కనుక మీకు అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ రెడ్డి గారు ఫర్ గివింగ్ అస్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. చూసారు కదండి, మరి ఎంబీఏకి సంబంధించి కానీ పీజీడిఎంకి సంబంధించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. విల్ బి అవైలబుల్ 24/7. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.